తెలంగాణలో ఎన్నికల వాతావరణం మంచి వేడి మీద ఉన్న సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. ఆ విషయం హైలైట్ కాకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడింది. కానీ తర్వాత కృష్ణా జలాల అంశాన్ని బీఆర్ఎస్ అందుకోవడంతో కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డను అందుకుంది. మీడియాను, ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకువెళ్లి పగుళ్లను చూపించింది. నివేదిక ప్రకారం ఇప్పుడు రిపేర్లు చేయడం సాధ్యం కాదని, ఆ పిల్లర్లు తొలగించి కొత్తగా నిర్మించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే మరో 2 బ్యారేజీల్లోనూ సమస్యలు ఉన్నాయని నివేదికలు వెల్లడించాయి. ఇక ఈ విషయంలో డాక్యుమెంట్లు ముందు పెట్టి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన రిపోర్ట్ బీఆర్ఎస్ నేతలకు మరింత ఇబ్బందికరమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్లు 63,352 కోట్లు చూపెట్టగా 1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇదే సమయంలో మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చవుతుందని స్పష్టం చేసింది కాగ్. కాళేశ్వరం కోసం తెచ్చిన రుణాలతో ప్రతి ఏటా 14,462 కోట్ల రుణాలు చెల్లించాలని కాగ్ నివేదికలో చెప్పింది. అవసరం లేకున్నా 3 టీఎంసీలకు ప్రతిపాదన పెంచారని చెప్పింది. దీంతో 28,151 కోట్ల అదనపు వ్యయం ఏర్పడిందని తెలిపింది. కాళేశ్వరం నిర్వహణకు 10,000 కోట్లు పడుతోందని తెలిపింది. ఆర్థికంగా కూడా ఏమాత్రం లాభదాయకం కాదని, రాష్ట్రం మొత్తానికి అవసరమైన కరెంటు వాడాలని కూడా స్పష్టం చేసింది. కరెంటు బిల్లులకు అయ్యే ఖర్చు కూడా వెనక్కి రాదని తెలిపింది. ఇది బీఆర్ఎస్ నేతల వైఫల్యాన్ని బయటపెట్టిందలాగే కనిపిస్తుంది. ఎలా చూసినా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లో చర్చ పెట్టుకోవడం తెలివైన రాజకీయం ఉండదన్న వాదన సహజంగానే రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే కేటీఆర్ అదే కాళేశ్వరం తమకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ మేడిగడ్డ కుంగుబాటు జరగకపోతే ఆయన ప్రయత్నాలు కాస్త ఫలితం కనిపించేదేమో. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. మార్చి 1వ తేదీన మరోసారి కాళేశ్వరం వ్యవహారంలో అవకతవకలు, మేడిగడ్డ కుంగుబాటు, అవినీతి అన్ని మరోసారి చర్చకు రానున్నాయి. దీనివల్ల తమకే మేలు జరుగుతుందని కేటీఆర్ అనుకున్నట్లుగా జరిగితే బీఆర్ఎస్ కు ఎన్నికల్లో మేలు జరుగుతుంది. రివర్స్ అయితే మరింత మైనస్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయం అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వైపే తిరుగుతుందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు నుంచి అన్ని విషయాలపైన దర్యాప్తు చేస్తుంది, అన్ని విషయాలపైన ప్రతినిత్యం సమీక్షలు నిర్వహిస్తూనే ఉంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోటుపాట్లపైన ఇప్పటికే సమీక్షలు నిర్వహించింది, ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో అవకతవకలు వారిపైన చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇదంతా కూడా ఒక అవినీతిమయమైనటువంటి ప్రాజెక్టు. గత పాలనలో అతి పెద్దగా జరిగినటువంటి అవినీతి మొత్తంగా కూడా కాళేశ్వరంలోనే జరిగింది అని గతంలో వాళ్ళు అధికారంలో రాకమున్నప్పటి నుంచి కూడా ఈ విషయం పైన పదే పదే ప్రస్తావన తెచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మొత్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైనే దృష్టి సారించింది. మొదట 2 దఫాలుగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు మంత్రులంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అంతా వారు తిరిగి వచ్చారు. ఏదైతే ఎన్నికల ముందు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి ఆ పిల్లర్లు కుంగడం, ఓవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అధికారంలోకి వస్తారు 3వసారి అని వాళ్ళు భావించినప్పటికీ జరిగిన అవినీతి కావచ్చు, మొత్తంగా కూడా ఇటు మేడిగడ్డ ఎన్నికల సమయంలోనే అది కుంగడం కావచ్చు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మొత్తంగా అన్ని కారణాలు ఒక కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అధికారం రాలేదు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి పరిపాలన 9 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనను పూర్తిగా ప్రక్షాళన చేస్తే ఏమేం చేశారు, ఎంతెంత చేశారు, అప్పులు ఎలా తెచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా వాటిపైన అయితే రివ్యూ పెడుతున్న పరిస్థితి. అయితే కాళేశ్వరం మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఇప్పుడు అవినీతిపరంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ అని లక్షల కోట్ల రూపాయలు దీంట్లో వృధా చేశారని, దాదాపు ఇటు కాంట్రాక్టర్లకు కట్టిబెట్టారు, కమిషన్ల రూపంలో వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు ఆరోపించినట్టుగానే ఓవైపు ప్రాజెక్టులలో కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం, అలాగే ఇతర ప్రాజెక్టులపైన నీటి బుంగలు రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం.
జలవనరుల శాఖ మంత్రి అయితే స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి పూర్తిగా కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది వెళ్తున్నా వారందరికీ కూడా పూర్తి సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. మేడిగడ్డతో పాటు సుందిల్లా కావచ్చు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తిరగండి. జరిగినటువంటి పిల్లలు గల కూలటానికి గల కారణాలేంటి, కాగ్ నివేదిక ఏం చెప్పింది, ఇవన్నీ కూడా మీ నోటితోనే ప్రజలకు చెప్పాలని ఇటు ప్రభుత్వం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చలో మేడిగడ్డ అనేటువంటి మరి ఈ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని ప్రధాన ఎజెండాగా తీసుకొని ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే మరోసారి ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు గతంలో కాళేశ్వరం అవినీతి జరిగిందని మాత్రమే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు పూర్తి ఆధారాలతో సహా కాగ్ నివేదికతో సహా వాళ్ళైతే 2 సార్లు ప్రాజెక్టును అయితే సందర్శించారు. ఇప్పుడు ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఇది వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ జరిగినటువంటి ఈ లోపాలన్నీ కూడా బయటపెట్టడంతో వారికి ఎంత మైలేజ్ వస్తుంది, అలాగే తమ మైలేజ్ మేము ఇంత పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయితే కట్టాం, దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, మొత్తం కూడా అబాండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. మేము కట్టినటువంటి గొప్ప ప్రాజెక్ట్ అని వాళ్ళు కూడా దాని ఒక ప్రాజెక్టు మొత్తం ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ 2 పార్టీలు ఇలా ఉంటే బీజేపీ సైతం కాళేశ్వరం పార్టీ సందర్శనకు గతంలో ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ పార్టీ దూరంగా ఉంది. ఈ ఇరువురు మాటల యుద్ధాలు మానేసి ఈ ప్రాజెక్టు పైన దర్యాప్తు సంస్థలకు అప్పగించాలి, దీంట్లో ఎంత అవకతవకలు జరిగాయి, ఎంత అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా ఇస్తే బాగుంటుంది. కానీ ఇలా కాలయాపన చేయడం, ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంటూ బీజేపీ అయితే గతంలో స్పందించింది. ఆ రకంగా వాళ్ళు అన్నట్టుగానే మేడిగడ్డ సందర్శనకు వాళ్ళు దూరంగా ఉన్న పరిస్థితి. సో 2 పార్టీలు కూడా కాళేశ్వరాన్ని మేము కట్టాము, మా క్రెడిట్ అంతా మాదే, దాని ఉపయోగాలన్నీ కూడా ప్రజలకు వినియోగిస్తామని ఒక పార్టీ, దీన్ని మీరు కట్టారు, దీంట్లో ఇంత అవినీతి జరిగింది, దీనివల్ల ఉపయోగం లేదు అని ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో 2 పార్టీలు కూడా పోటాపోటీగా కాళేశ్వరం ప్రాజెక్టును అయితే తమ రాజకీయానికి అయితే వాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే అంతిమంగా మరి ఈ కాళేశ్వరం రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఏ పార్టీలకి ఇది కలిసి వచ్చే అవకాశం, ఏ పార్టీకి ఇది ఇబ్బంది కలిగే అవకాశం, మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల దగ్గర ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అయితే చాలా సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టుపై 2 పార్టీలు అలాగే యావత్ తెలంగాణ కూడా ప్రతినిత్యం గమనిస్తున్నటువంటి పరిస్థితి.